నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి న్యూయార్క్ నుండి చరణ్. నమస్కారం అండి. నమస్కారం అండి కీర్తన గారు. చరణ్ కొంచెం గట్టిగా మాట్లాడతారా? చరణ్ గారు, మీరు 2014లో కూటమికి మద్దతు ఇచ్చారండి, కాంగ్రెస్ కి టీడీపీకి. ఆ తర్వాత 2019లో గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం మీరు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు అని మేము అనుకోవచ్చా? ఇప్పుడు 2024లో మళ్ళీ మీరు టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు అంటే ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మీరు అఫ్కోర్స్ మీరు చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు అనేసి. అంటే ఇది మీరు జనసేన పార్టీ పెట్టిందే టీడీపీ కోసం అని మేము అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే ఈ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ లో మేము దాన్ని అలా అర్థం చేసుకోవచ్చా అనేది మొదటి ప్రశ్న. రెండోది, ఇందాక ఎవరో మొదటి కాల్ చేసినప్పుడు వారి పేరు గుర్తులేదు నాకు, మరి వారు నేను దీంట్లోకి లాగదలుచుకోలేదు. మీరు అన్నారు చెల్లెలు వ్యతిరేకంగా ఉంది, మనోహర్ గారు చెల్లెలు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు వ్యతిరేకంగా, అంటే కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవేళ కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్ళాలి అంటే చెల్లెళ్ళు అన్న వదిలి బయటికి వెళ్ళారు, అలా చూస్తే ముగ్గురు భార్యలు మన పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళారు అంటే అన్నదమ్ములు గొడవ పడ్డము, అక్క చెల్లెళ్ళు గొడవ పడ్డం అనేది సర్వసాధారణమైన విషయం. అంటే సమాజంలో నాకు తెలిసి 90% అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గొడవ పడుతూనే ఉంటారు, మళ్ళీ కలుస్తూనే ఉంటారు. కానీ భార్యాభర్త కలిసి విడిపోయారు అంటే మళ్ళీ కలుస్తారా? అలాంటిది భార్యలకి రేణు దేశాయ్ గారు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు, నాకు పవన్ కళ్యాణ్ గారు నాకేమీ చేయలేదు, నన్ను వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు అనేసి. నేను కావాలంటే మీకు క్లిప్పింగ్స్ పంపిస్తాను. అలాంటిది సొంత భార్యలకు న్యాయం చేయలేని వాడు మన సమాజంలో ఉన్న ఆడవారికి ఏం చేయగలరండి? అండ్ మోర్ ఓవర్ పార్టీలో నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకోకుండా సాక్రిఫైస్ స్టార్ అయిపోయాడు, ఇప్పుడు పొలిటికల్ సాక్రిఫైస్ స్టార్ అయిపోయాడు. వీటన్నిటిని మేము చూసి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ జనసేన పార్టీ పుట్టిందే టీడీపీ కోసం అర్థం చేసుకోవాలా? కీర్తన గారి సమాధానం చూద్దాం. చరణ్ గారు 2014లో కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్తో కాదు బీజేపీ అండ్ టీడీపీతో పొత్తు పెట్టుకొని మద్దతు ఇచ్చాం. మేము ఏవి ఆశించి సీట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు, న్యాయమైన పొత్తు పెట్టుకొనేసి పరిపాలన అందించాలి, వాళ్ళ ద్వారా మంచి జరుగుతుంది అనుకున్నాం. 2019లో సింగిల్గా వెళ్ళాము, 2024లో టీడీపీతో. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక్క చిన్న అవకాశం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాకూడదు. ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఆ వ్యతిరేక ఓటుని క్యాప్చర్ చేసి పట్టుకొని మేము అధికారం ఫామ్ చేయాలని ఒకే ఒక ఇంటెన్షన్. ఏ స్వార్థపూరితమైన రాజకీయం ఇక్కడ లేదు. అండ్ సాక్రిఫైస్ స్టార్ అన్నారు, సాక్రిఫైస్ చేస్తున్నది ఎవరి కోసం అండి? ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసం చేస్తున్నాడు, చక్కటి పరిపాలన అందించడం కోసం చేస్తున్నాడు. రాష్ట్రంలో పరిపాలన మారాలి, అభివృద్ధి చెందాలి, బిడ్డలు వలస వెళ్ళిపోకూడదు ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో, అక్కడ తల్లిదండ్రులు దూరంగా ఉంటూ ఇక్కడ పరిస్థితులను చూసి బాధపడే స్థితిలో ఈ రాష్ట్రం ఉండకూడదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే గుర్తు పెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన సొంత ఇళ్లకు కూడా తనే గార్డియన్గా ఉంటూ తనకు మనం పన్నులు కట్టే విధంగా చేసుకుంటాడు. ఇప్పటికే మన పట్టాదారులకి ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు, రేపు మా ఇల్లు కూడా మీ ఇల్లే అంటాడు. అటువంటి పరిస్థితి తీసుకొని వస్తాడు. కొండలు గుట్టలు అన్నీ అయిపోయాయి, ఇంకేం మిగలడానికి కూడా ఈ రాష్ట్రం లేదు. అందరం ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఏపీలో ఉండేవాళ్ళం అని చెప్పుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తాడు. కాబట్టే సాక్రిఫైస్ చేసి తన వాళ్ళని కొంచెం తగ్గమని ఈ పొత్తుని కుదిర్చారు. సో అది మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి. నాకే కావాలంతా నేనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, నేను ఇబ్బంది పడ్డా రాష్ట్రం బాగుపడాలనుకున్న పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎక్కడా? దాని తర్వాత మీరు ఇంకొక మాట ఏమన్నారంటే కుటుంబ వ్యవహారాలు ఎందుకు మాట్లాడుతున్నారు కీర్తన గారు, వాళ్ళ చెల్లెల సబ్జెక్ట్ తేకూడదు అన్నారు. మళ్ళీ ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ చేయండి, వాళ్ళ ఆఫీస్కి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి మెయిల్ చేయండి. సిగ్గున్నదా? అసెంబ్లీ సాక్షిగా పెళ్ళాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్క ప్రెస్ మీట్, స్టిల్ నౌ ఒక్క ప్రెస్ మీట్ కూడా వాళ్ళ శాఖల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పోలవరం గురించి అడిగినా, ఇండస్ట్రీస్ గురించి అడిగినా, అభివృద్ధి గురించి అడిగినా పవన్ కళ్యాణ్ గారు భార్యలతో ఎందుకు రిలేట్ చేసి మాట్లాడుతున్నారు? సిగ్గుందా? మీ అఫీషియల్ పేజెస్ని ఎవరెవరు చూస్తూ ఉంటారో గమనిస్తున్నారా? ఒక మంత్రులుగా ఇవేనా మీరు ట్వీట్ చేయాల్సింది? ఒక్కసారి సార్ చరణ్ గారు ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి మెసేజ్ చేయండి సార్. నాకు నిజంగా మీలాంటి కాలర్ దొరికేందుకు అదృష్టంగా ఫీల్ అవుతాను. నేను ఎందుకు మాట్లాడానంటే వాళ్ళ చెల్లెల టాపిక్ పర్సనల్ అన్నారు. పర్సనల్ సార్, వివేకా గారి హత్య పర్సనల్ అవుతుందా మీకు? ఒక సీఎంకి బాబాయ్, మాజీ సీఎంకి తమ్ముడు ఆయన.
ఆ కేసు ద్వారా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది 2019 ఎలక్షన్స్లో మీకు తెలీదా? నారాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు రాసి సిబిఐ విచారణకు అడిగారు. అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ పక్కకి వెళ్ళిపోయింది. బాబాయ్ హత్య కేసు పక్కకి వెళ్ళిపోయింది. చెల్లెల గురించి అడగటం లేదు, పట్టించుకోవట్లేదు. ఒక చెల్లెలేమో బయట పోయి పోరాడుతుంది కోర్టులతో, సొంత అన్నం నమ్మకోకుండా. ఇది పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పర్సనల్ ఇష్యూ అవుతుంది. ఆయన పెళ్లిళ్ళకి రాష్ట్ర పరిపాలన గురించి లింకప్ చేయకూడదు. అది ఆయన వ్యక్తిగత జీవితం. భార్యాభర్తల గొడవ అనేది పర్సనల్. ఇక్కడ సొంత సీఎంకి బాబాయ్, మాజీ సీఎంకి తమ్ముడు, ఇది పర్సనల్ ఎలా అవుతుంది? ఒక పెళ్ళైపోయిన వ్యక్తి తనకేదో పర్సనల్ ఇష్యూస్తో ఆయన విడాకులు తీసుకుంటే దాన్ని పర్సనల్, దాన్ని ఎలా రిలేట్ చేస్తారు? ఈరోజు కౌలు రైతులను ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఈరోజు ఇష్యూస్ పైన ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? రాష్ట్రం మేలు కోసం సాక్రిఫైస్ చేసిన పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఇలా కదా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఒక పార్టీని పెట్టి ఒక్క సీటు గెలవకపోయినా 10 ఏళ్ళు పార్టీని నడిపిన వ్యక్తి కదా మనకు రాష్ట్రానికి కావాలి. ఇష్యూస్ పైన ఫైట్ చేసిన వ్యక్తి కదా ప్రజలకు కావాలి. ప్రజలు నీరాజనాలు పలుకుతున్నది ఎందుకు? ఆయన ఏ అధికారం లేకపోయినా తన కష్టాజీతాన్ని తీసుకొని ప్రజలకు ఇస్తున్నారు. ఆయన ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే పని ఎవరు చేస్తున్నారు? అది కదా సార్ మనం ఆలోచించాలి. చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఇర్రెస్పాన్సిబుల్గా ఏ పార్టీ అయినా మాట్లాడకూడదు. అది ఆయన వ్యక్తిగత జీవితం. ఆయన చాలాసార్లు చెప్పారు, విచ్చలవిడితనంతో మేము అధికారంలో ఉన్నామన్న అహంకారంతో మీ విధుల్ని సైతం పక్కన పెట్టి, మీ డ్యూటీస్ని పక్కన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లు హోస్ట్ చేస్తున్నదే పవన్ కళ్యాణ్ గారి కోసం. ఈరోజు మంత్రి పదవులు సెకండ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరూ అదే. సో మీరు దయచేసి చరణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఆ మెయిల్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కార్యవర్గానికి పంపితే వ్యక్తిగత విమర్శలు తగ్గుతాయి. ఇలాంటి రాజకీయాలు మేము కూడా చూడాలని కోరుకోవడం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.